అందరు హీరోలు నాకు ఫ్యాన్స్ ఉంటారు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉర్రు, డై హార్డ్ ఫ్యాన్స్ ఉర్రు అని చెప్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం నాకు ఆర్మీ ఉంది అని చెప్పుకుంటాడు. హాగో గసొంటి అల్లు ఆర్మీని అలా కలిసి జరసేపు ముద్దుగా ముచ్చట కూడా పెట్టిండట. మరిగాడ ఏం మాట్లాడిండు, ఏం కథ అనేది మనం కూడా అరుచుకుందాం పాండ్రి. హైదరాబాద్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున ఫ్యాన్స్ మీట్ పెడితే 2 తెలుగు రాష్ట్రాలే కాక కడమ స్టేట్ నుంచి కూడా అందరు కలిపి ఒక 600 మంది వచ్చిర్రు ఈ ప్రోగ్రామ్ కు. ఇక మీటింగ్ షురు అయినాక బన్నీ మైక్ పట్టుడే లేటు, ఈలలు కేకలు అబ్బో ఈఎంలు చేసిర్రు. అల్లు ఆర్మీ అంతా ఇక జరాలను సంలాయించి ముచ్చట పెట్టుడు షురువు చేసిండు. ఈ నడుమ సోషల్ మీడియాలో ఉట్టుకొస్తున్న పుట్ల కొద్ది ట్రోల్స్ మీద నెగిటివిటీ మీద మాట్లాడింది ఇట్లా. నచ్చలేదా వాడిని నేను హేట్ చేసి వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు, నచ్చలేదా వదిలే, నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ నువ్వు అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు. హాగు చూసిండ్రా, మరి ఇదేం మోటివేషనో ఇదెక్కడి మెసేజో ఆయనకే తెలవాలనుకుంటా ఈ మాటల మీద ట్రోల్స్ వేస్తురు కొందరు. కన్నోళ్ళకి ఉన్న ఊరికి పేరు తెచ్చే పనులు చేయండ్రి, జీవితంలో ఓ లక్ష్యం పెట్టుకొని ముంగటికి వర్రి, ఎవరు సాధించనది సాధించి మీరంటే ఏందో నిరూపించుకోర్రి అని ఫ్యాన్స్కి సందేశాలు ఇచ్చుడు చాలా చూసినాం. అట్లా కూడా కాకుండా నా బర్త్డేలు సినిమా రిలీజ్ డేల పేరు మీద పేదోళ్ళకి అన్నదానం చేయుండ్రి, దావఖాన్లల్లో యాపిల్లు డబ్బరొట్టెలు మంచుండ్రి, రక్తదానాలు చేయుండ్రి అని చెప్పే స్టార్లను కూడా చూసినాం. కానీ అమ్మాయి ఇంటికాడ నిలబడి వెయిట్ చేసి ఎంజాయ్ చేయురు అనుడేం మోటివేషన్ అనుకుంటా బన్నీ మాటలు అర్థం కాని నెట్టి జనాలు బాగానే కామెంట్లు వేస్తుర్రు. ఇక బన్నీ అటెన్క అభిమానులతో మాట్లాడుకుంటా ఆయన మీద ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకు ఎన్ని థ్యాంక్యూలు చెప్పినా తక్కువని, నా ఆర్మీ నా ఎంటున్న రోజులు మనం ఇంకా ఇంకా ముందుకు దూసుకపోతూనే ఉంటామని ఈ ముద్దుగా ముచ్చట పెట్టిండు అభిమానులతోని. ఇక షానొద్దులకు ఫ్యాన్స్ మీట్ పెట్టిన బన్నీ మాటలను వీడియోలను తీరుగా ట్యాగులు తొడిగిచ్చి షేర్లు చేసుకుంటూ మురుస్తారు బన్నీ ఫ్యాన్స్ అంతా. ఇంకా కొందరైతే బన్నీ లుక్స్ మీద తర్వాత వచ్చే సినిమా మీద ఆరాధిస్తూనే ఉన్నారు. ఈ మీటింగ్ తోని బన్నీ ఫ్యాన్స్ కమ్ ఆర్మీతోని బంధం ఫెవికాల్ లేకున్నా ఇంకింత గట్టిగా అయిందనే టాక్ వినిపిస్తుంది ఇప్పుడు నెటిజనాల నడుమ. రాజకీయం అంటే సినిమా కాదమ్మా, డెవలప్మెంట్ అనేది సినిమాలో ఎడిటింగ్ చేసినట్టు చెక్క జరిగిపోదమ్మా. ముఖ్యమంత్రిగా పనిచేసుడు అంటే 3 గంటలలో ఓడిచిపోయే సినిమా కాదమ్మా, దానికి మస్తు ఎవ్వరం ఉంటది. ఇల్లల్కంగానే పండుగ కాదమ్మా, అసలు సంగతి ఇప్పుడే షురువైందమ్మా అన్నట్టు కామెంట్లు చేసిండ్రు కదా తమిళనాడులో కొంతమంది. హాగో వాళ్ళ నోర్లకు ఫెవికి కూసి మూయించినట్టు పని చేసుకుంటూ పోతున్నాడు సీఎం విజయ్. ఎన్నడో ఓనాడు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులంతా తమిళనాడు సీఎం విజయ్ దళపతిని ముఖ్యమంత్రుల సంఘం నుంచి బహిష్కరించేటట్టే కోరుతుంది. మరి లేకుంటేంది, ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చుడేంది, రికామ్ లేకుండా సర్కార్ ఆఫీసర్ల పనితనం చెకింగ్ చేసుడేంది, ఒక్కొక్కటి బాగు చేసుకుంటా పోవుడేంది, ఇది ముఖ్యమంత్రుల పనితీరుకు వ్యతిరేకం కాదా? అందుకే ఎన్నడో ఓనాడు కడమ ముఖ్యమంత్రులంతా కలిసి విజయ్ మీద కయ్యం లేపేటట్టే కొడుతుంది. ఇగో చూడుండ్రి, నమ్మి ఓట్లేసిన జనం కోసం దండి వానను కూడా లెక్క చేయకుండా పబ్లిక్ కు ఎట్లు ఇల్విస్తున్నాడో. చెన్నై కోయంబేడు ఏరియాలున్న మురుగునీళ్లను శుద్ధి చేసే ప్లాంట్ పనితీరు, అక్కడ ఉన్నోళ్ల పనితీరు చూసేతానికి పొద్దుగాల ఏకిన బయలెల్లి పోయిండు విజయ్. ఎట్లా మురికి నీళ్లు తేటగా అవుతున్నాయి, ఎసోంటి టెక్నాలజీ వాడుతున్నారు, ఇంకా దీన్ని డెవలప్ చేయాలంటే సర్కార్ నుంచి ఎసోంటి సాయం కావాలని ఆఫీసర్లను అక్కడ పనిచేస్తున్నోళ్ళని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత బయటికి వచ్చి చూస్తే అభిమానులు కుప్పలు తెప్పలుగా పెద్ద జాతర జరుగుతున్నట్టే గుమిగూడిండ్రు విజయ్ ను చూసేతందుకు. అసలు లెక్కకైతే దేశంలో ఉన్న కడమ సీఎంలు ఫాలో అయ్యే పద్ధతి ఏంటిదంటే కారెక్కి సైరన్ వేసుకొని సప్పున వెళ్ళిపోవుడు. కానీ విజయ్ అట్లా కాదు కదా, శత్తిరు పట్టుకొని తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేసిండు. విజయ్ను కండ్లార చూసి తరించుకునే భాగ్యం కలిగించిండు. అప్పుడు వాళ్ళ సంబురం చిన్నగా లేదు పోన్రి. ఇక ఇట్లా ఫ్యాన్స్ కోసం సీఎం శత్తిరు పట్టుకొని రోడ్డు మీద తిరిగిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టి గిర్ర తిప్పుతున్నారు. పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాడు విజయ్ అని అంటున్నోళ్ళు ఇది చూడుండ్రి. పైనుంచి పడుతున్న వాన విజయ్ సృష్టించింది కాదు, రోడ్లు మొత్తం నిండిపోయేటట్టు వచ్చిన అభిమానులను విజయ్ రమ్మనలేదు. ఇదంతా సహజంగా జరుగుతుంది. దీంట్లో కూడా తప్పెంకులాడేటోళ్ళు ఎవరనుంటే ఇక మీ కర్మ అన్నట్టు కామెంట్లతోని విజయ్ ని ట్రోల్ చేసేటోళ్ళ తోలు తీసినంత పని చేస్తుర్రు. అయినా ఎవలేమన్నా ఎసంటి కామెంట్ చేసినా తమిళనాడు సీఎం విజయ్ మాత్రం కామ్గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇట్లయితే ఇంకో 20 ఏండ్ల దాకా ప్రతిపక్షాలకు పదవులు దొరుకుడు కష్టమే అనిపిస్తున్నది మాకైతే. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ల ఇరగమరగ రాయుండ్రి.